సార్ ఆ మాట మళ్ళా చదువుతాను, మీరు కూడా నాతో పాటు చెప్పండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. బాగా గమనించాలి, సువార్త మాకు అప్పగించటానికి యోగ్యులమని దేవుని చేత నేను ఎంచబడిన వాడుగా ఉండాలి. మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. 2 విషయాలు సార్, నన్ను బాగా గమనించవలసిన విషయం. మనమందరము సేవ చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు నిన్ను ఎంచుకున్నాడనే నిర్ణయం నీకుందా సార్? 8 సంవత్సరాలు నేను దేవుని దగ్గర అడిగాను సార్, ప్రభా నీ సేవకు నేను తగిన వాడినా కాదా, నేను తగిన వాడినా కాదా. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తరువాత దేవుడు నాతో మాట్లాడిన మాట, నీవు తగిన వాడివే, నీకు నేను సువార్తను అప్పగిస్తాను, చేయి అని ప్రభు స్పష్టంగా చెప్పిన తరువాత దేవుని పని ప్రారంభించడం జరిగేది సార్. 8 సంవత్సరాలు నేను ఉద్యోగం వదిలిపెట్టాను, మా భార్య కూడా ఉద్యోగం వదిలిపెట్టి ఉద్రేకాలతో సేవలోకి వచ్చాము. అయితే ఒక దైవ సేవకుడు చెప్పిన మాట, నిన్ను దేవుడు ఎన్నిక చేసుకున్నాడా లేక నీ అంతటా నువ్వు వచ్చావా అని అడిగితే చాలా సందేహంలో పడ్డా. ఆయన అన్నాడు, నీవు దేవుని చేత ఎన్నిక చేయబడితే నీ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉంటుంది, లేకపోతే నీవు నీ ముందు కూర్చున్న వారిద్దరు నరకంలోకి వెళ్ళిపోతారని చెప్పారు. ఆ మాట నాకు భయం అనిపించేది. నేను నా ముందు కూర్చున్న వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారంటే వాళ్ళు 10 మందో 5 మందో 20 మందో ఎవరైనా కానీ నన్ను బట్టి వారు నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి నేను దేవుని చేత ఎంచబడిన వ్యక్తి కావాలి అనే ఆ మంచి మనసుతో ఆ దైవ సేవకుడు చెప్పిన మాట విని 8 సంవత్సరాలు ప్రార్థన చేశాను సార్. మీరు నమ్మండి నమ్మకపోండి, 8 సంవత్సరాలు ప్రతిరోజు, అందులో 4 సంవత్సరాలు రాత్రుల్లో నేను నిద్రపోలేదు సార్, రాత్రుల్లో భోంచేయలేదు. 8 సంవత్సరాలు నిద్రపోలేదు, మోకాళ్ళ మీద నిలబడి బైబిల్ చదివి ప్రార్థన చేశాను. ప్రభా, నేను మీ చేత ఎన్నిక చేయబడిన వాడినా కాదా, మీ చేత ఎన్నిక చేయబడిన వాడినా కాదా. అప్పటికే మా ఊర్లో కొంతమంది సేవకులు గాలిగా తిరుక్కుంటూ ఉన్నారు, బరువు బాధ్యత లేకుండా తిరుక్కుంటూ ఉన్నారు. నాకు అనిపించేది, ప్రభా నేను అలా కాకూడదయ్యానని. 4 సంవత్సరాలు నేను నిద్రపోలేదు, ప్రార్థన చేస్తే దేవుడు కనికరం చూపెట్టి మా భార్య నేను ఇద్దరు ప్రార్థన చేస్తే మాతో మాట్లాడిన మాట, నేను నిన్ను ఎన్నిక చేసుకున్నాను, నీ చేతికి సువార్త పని అప్పగిస్తాను, చేయి అని ప్రభు చెప్పారు. సార్ మీరు నమ్మండి, 80వ సంవత్సరాన దేవుని తెలుసుకున్నాను. 82లో సేవ కొరకని వచ్చాను. అయితే దేవుని కృప 86లో సేవ ప్రారంభించాను, కానీ దేవుడు నాకు సువార్త అప్పగించలేదు. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా లోబడ్డాను. ఆ రోజు నుండి ప్రభు ఈ రోజు వరకు ఆ పనిని నా వద్ద నుండి తీసివేయలేదు. ఆయన తీసివేయలేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నా మాటలు విని మార్పు చెందటానికి, ఆత్మీయతలో బలపడటానికి, ఆత్మలో స్థిరపడటానికి దేవుడు కృప చూపెడుతూ వచ్చాడు. అయ్యలారా, దయచేసి గమనించాలి, నా విషయం చాలా మేలు. 8 సంవత్సరాలు. మోషే 40 సంవత్సరాలు కనిపెట్టాడు. 40 సంవత్సరాలు తను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. తన ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించటానికి 40 సంవత్సరాలు గొర్రెలంబడి తిరిగాడు ఆయన ఓపిక ఎంత గొప్పది. అందుకని దేవుడు అతన్ని మండుచున్న పొదలో నుండి పిలిచి సిద్ధపరిచి ఐగుప్తుకు వెళ్ళి ఫరోతో మాట్లాడి
ఆ ప్రజల్ని విడిపించి కనానుకు నడిపించు అని చెప్పాడు. 2 పనులు, విడిపించు, నడిపించు. ఈరోజు మనకు విడిపించేదొచ్చు, నడిపించేది రాదు. నడిపించేదొచ్చు, విడిపించేది రాదు. ఏదో ఒక అపశృతి దేవుని పిల్లలుగా, దైవ సేవకులుగా మీ ముందు ఈ రీతిగా మాట్లాడుతున్నందుకు మీరు సమ్మతించాలి. ఎన్నో పర్యాయాలు మీరు అంటూ ఉంటారు, వీన్ని నేనే రక్షించాను, వీనికి మారు మనసు నేనే బోధించాను, వీనికి బాప్తిస్మం నేనే ఇచ్చాను, వీడు 5-10 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న 10 మందిని తీసుకెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టేశాడు, వీడు ఎంత ద్రోహి వీడు అని అంటాం. అయితే నీ దగ్గర ద్రోహులు పెరుగుతూ ఉన్నారా? నీ దగ్గర మోసగాండ్లు పెరుగుతూ ఉన్నారా? నీవు అన్యాయస్తుల్ని తయారు చేస్తూ ఉన్నావా? నీ దగ్గరుండే ఆత్మల్ని తీసుకువెళ్ళిపోయే దొంగల్ని, దోపిడీదారుల్ని తయారు చేసుకుంటున్నావా? అక్కడ కారణం ఏమిటి? సువార్త ప్రకటించడానికి ప్రభు నీకు అప్పగించాడో లేదో తెలియకుండా వచ్చేసావు. ఆ కృప కలిగిన దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. నేను బోధించేటప్పుడు నా దేవుడు నా హృదయాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. ప్రతి మాట ఫిల్టర్ చేస్తాడు ఆయన. ప్రతి మాట పరిశోధించి ఆయన వెలుబడి కలుగజేస్తూ ఉంటాడు. దయచేసి గమనించాలి, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నా దగ్గర ప్రభు ఉండడు, నా మాటల్లో ఫిల్టరేషన్ ఉండదు, వడగట్టడం అనేది ఉండదు. నేనేం మాట్లాడుతానో చెత్త చెదారం అట్లే వెళ్తూ ఉంటుంది. కొంతమంది వాక్యాన్ని బోధించేటప్పుడు చూడండి, ఉన్నట్టుండి ఒక పాట ఎత్తుకుంటారు, ఉన్నట్టుండి ఒక స్టోరీ ఏదో చెప్తారు. ఏం చెప్తారు స్టోరీ? సినిమా యాక్టర్ కథ చెప్తాడు. అవసరమా చర్చిలో సినిమా యాక్టర్? ఒక సినిమా యాక్టర్ పేరు చెప్పు నాయన, నాకు గుర్తు రాలే, చిరంజీవి అనుకోండి. ఆడి గురించి ఈ చర్చిలో ఎందుకు గొడవ? వాడేమన్నా ఈ చర్చికి ఏమన్నా కన్సర్న్ విశ్వాస? చెప్తాడు, వానికి యాక్సిడెంట్ అయింది, చిరంజీవికి కాలు ఇరిగింది, మెడ ఇరిగింది, అది ఇరిగింది, ఇది ఇరిగింది అని స్టోరీలు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఫిల్టర్ లేదు అక్కడ. హృదయాలను పరిశోధించే దేవుడు అక్కడ లేడు. హృదయాలను పరిశోధించే దేవుడు ఉంటే వీటన్నిటిని ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన మాటని ప్రభు ప్రజల్లోకి పంపుతూ ఉంటాడు. నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి స్టాన్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కమింగ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. స్టాన్లీ చాలా ప్రయాసపడ్డాను, నన్ను ఎట్లయినా పట్టుకొచ్చాడు అది వేద్దామని. ఈ ఎండలో సావాలి ముసలోడని. నీ 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 మాట గెలిచింది స్టాన్లీ. ఏడ్రా మనోడు, జనాన్ని వెతుకుతానే ఉన్నాను. ఎప్పుడు వచ్చి కూర్చున్నాడు, దొంగోడు మూల కూర్చున్నాడు. ఓకే, వినండి, చాలామంది చెప్తారు, సినిమా వాళ్ళని గురించి చెప్తారు, సినిమా యాక్టర్ ఎవరు, సినిమా లేడీస్ గురించి చెప్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని చెప్తా, ఎందుకు అంటే ఫిల్టర్ లేదు. మన హృదయములను పరిశోధించేటటువంటి దేవుడు వాళ్ళ దగ్గర ఉంటే గనక ఈ దరిద్రపు వాతావరణం, ఆ మాటలన్నీ కూడా వాక్యముతో మిళితమై రావు. వాక్యం ఎవరో తెలుసా? చెప్పండి సార్, వాక్యం ఎవరో తెలుసా? దేవునితో ఎవరైనా పోల్చగలమా? దేవునితో ఎవరినైనా పోల్చగలమా? మీరెవరు మాట్లాడడం లేదు. దేవునితో ఎవరినైనా పోల్చగలమా? ఎవరిని పోల్చలేం. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడైనా, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఆయన దయదలిచి ఆయన పాదాల దగ్గర కాస్త చోటిచ్చాడు మనకి. కాబట్టి ఆయనను గూర్చి మాట్లాడేటప్పుడు ఏదో అప్పుడప్పుడు వాక్యం చెప్పేటప్పుడు పలానా పొలిటీషియన్ అంటారు,
ఎందుకు వచ్చిన గొడవరా బాబు? నీ దగ్గర వాక్యాన్ని ఫిల్టర్ చేసే దేవుడు లేడు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఏమనో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనో తెలుసా? మీరు దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. నా బోధ దేవునిని సంతోషపెట్టేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. మధ్యలో ఎవరినో ఒకరిని ఎత్తుకుంటారు, ఫలానా ఆయన ఈ సంఘానికి చాలా మేలు చేశాడు, చాలా సహాయం చేశాడు, ఆయన బట్టి చప్పట్లు కొట్టండి అని అంటారు. దయచేసి ఈ కూటాలు పెట్టించిన వాళ్ళ పేరు చెప్పండి నాకు. ప్రేమావతి గారి గురించి ఒకసారి చప్పట్లు కొట్టండి. చూడమ్మా, 10 పిడకలే మీకు, ఎవరు కొట్ల చప్పట్లు, కనీసం స్టాన్లీ కూడా కొట్టలే. మా వాడు కూడా చూస్తున్నాడు, ఎవడు కొడతాడో చూద్దామని. అంటే మీకు 10 మంది కూడా లేరు ఇక్కడ. ఎందుకో తెలుసా? ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఇంకా కొంతమంది కొట్టాను, ఏడుపు మగాళ్ళారా. ఆ తమ్ముడిని నా తట్టు చూడమని, తమ్ముడు చప్పట్లు కొట్టేయా స్వామి, ఆ చెట్టు కింద పోయి 1 గంట మాట్లాడుతీవి, ఇప్పుడు వస్తేవి మళ్ళీ ఏదో కింద చూసుకుంటా ఉండవు. ఆ సెల్ ఫోన్ బెరకిచ్చి నాకు ఇవ్వనురా, నువ్వే అద్దాలు తమ్ముడు. దిక్కుమాలిన ఫోన్లు ఏంది తమ్ముడు దేవుని సన్నిధానంలో. మనం అనేకులకి మాదిరిగా ఉండాలి తమ్ముడు. దయచేసి గమనించాలి. దేవునికి ఒకసారి కొట్టండి చప్పట్లు. ఓకే, ఆ తమ్ముడు కొట్టినాడా? వినండి, దయచేసి వినాలి. దేవునికి కొట్టినారు. అదే మనము ఏం పేరు చెప్తాం? ప్రేమావతి గారికి కొట్టినామనుకో చప్పట్లో. ప్రభు ఓకే, ప్రేమావతి ఉండని, ఇక్కడ నేను పోతానని వెళ్ళిపోతాడు తమ్ముడు. ఆయన వెళ్ళిపోయినాక ఎవరు వస్తారు? నెక్స్ట్ ఎవరు వస్తారు? ఎవరు తమ్ముడు? సైతాన్ వస్తాడు. ఎవరు వస్తారు నాయనా? సైతాన్ వస్తాడు, అపవాది వస్తాడు. తమ్ముడు 2 పేర్లు చెప్పినాడు మనకి, సైతాన్ వస్తాడు, అపవాది వస్తాడు. అంటే అపవాది ఈ పక్క పని చేస్తాడు, సైతాన్ ఆ పక్క పని చేస్తాడు. దయచేసి గమనించాల్సింది. అందుకే ప్రభు అంటాడు, నాకు చెందవలసిన ఘనత నేను ఎవ్వరికి చెందనివ్వను. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎవరినైనా స్టేజ్ మీద పిలకపోతే వాళ్ళ మూతి ఇంత వంకర పోతుంది. నన్ను పిలవలేదే ఆ కూటాలకి, ఆ డేవిడ్ రాజు అసలు మంచివాడు కాదని చెప్పి. అన్నా ఎవరు కావాలా? అక్క పోనంటే పోండి, విత్ ఫ్యామిలీ వెళ్ళిపోండి. పాపేనా? అక్క కూడా నాన్న పాపేనా? మళ్ళా వచ్చి మళ్ళీ అక్కని పిలుస్తావేమో, మొత్తం బ్యాచ్ని పట్టకపోతే పోలే. ఓకే, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు ఉంటే మన మాటల్ని ఆయన ఫిల్టర్ చేసి పంపుతాడు. ఆయన మాటలే వస్తూ ఉంటాయి మనకి, వేరే వాళ్ళ మాటలు రావు, మిళితం కానివ్వడు. ఎందుకంటే ఈ వాక్యాన్ని గురించి పేతురు భక్తుడు చెప్తాడు. ఏమంటాడంటే, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి అని అంటాడు. పాలు నిర్మలమైనవి. ఆ పాలలోకి ఏది కలిపినా పాలు చెడిపోతాయ్యా. చెడిపోయిన పాలు త్రాగితే బిడ్డలు ఆత్మీయ ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి మన హృదయాలను పరిశోధించేటటువంటి దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటని ఆయన జాగ్రత్తగా ఆయనకు సంబంధించిందే మాట్లాడేటట్టు చేస్తాడు సార్. మీరు జాగ్రత్తగా వినాలి. ఒక్కొక్కసారి మనకు ప్రసంగం కుదరకపోతే దెయ్యం చెవిలో వచ్చి ఏదో ఒకటి చెప్తాడు, చిరంజీవిని చెప్పేసాలు అని చెప్తాడు. లేకపోతే ఇంకోరిని పేరు చెప్పున్నా,
ఇంకోరి పేరు పవన్ కళ్యాణ్ చెప్పే అని చెప్తాడు. ఎత్తుకుంటాడు మనోడు ఎలక్షన్ గురించి అరగంట చెప్పేస్తాడు. ఈ లోపల టైం అయిపోయింది, ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ ఉండే మర్మాలు చెప్తాడు. ఏది నీ మగము నీ మర్మాలు, దయచేసి వినాలి. అక్కడ దయ్యం అట్లా పనిచేసి ఆ రోజు బిడ్డలందరూ ఫస్ట్తో పోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు బాగా గమనించాలి సార్. దేవుని వాక్యాన్ని బోధించటానికి దేవుని వలన మనము ఎంచబడిన వారుగా ఉండాలి సార్. దయచేసి వినాలి. ఈ అయ్యగారు నన్ను సేవకు పిలిచినారు, ఈ అయ్యగారు నన్ను అభిషేకించినారు, ఈ అయ్యగారు నన్ను ఆ ఊర్లో పని చేయమన్నాడంటే ఈడు పోయి ఆ ఊర్లో ఉండే సంఘాలన్నింటిలో నుండి ఆత్మల్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇటు అదే జరుగుతూ ఉంది కదా. పాలకొల్లు అట్లాంటి వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు తమ్ముడు? తమ్ముడు అంటున్నాడు, లెక్కలే లేవు, అవి వాటికి గణితాంకములే లేవు, అంతమంది ఉన్నారు మా పాలకొల్లో. ఏదో సంస్థతో వస్తాడు, సంస్థ వారు అతనికి 3,000 4,000 ఇస్తారు. ఆ 3,000 4,000 తీసుకొని బాగా ఉండే సంఘాలన్నింటినీ డిస్టర్బ్ చేసి పారేస్తూ ఉంటాడు. దయచేసి గమనించాల్సింది, అటువంటి సేవ చేయొద్దు నాయనా. బైబిల్లో పౌలు గారు చెప్తారు, తెస్సలోనికే సంఘమా, దేవుని వలన మేము ఎంచబడిన వారమై మనుషుల్ని సంతోషపెట్టాలని కాదు, మాకు మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై మీకు బోధిస్తూ ఉన్నాం. మన హృదయములను సంతోషపెట్టే మన హృదయములను పరీక్షించు. అక్కడ మాట్లాడే మాట మన హృదయములను పరీక్షించు. బోధించేవాని హృదయము, బోధ వినే హృదయాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. బోధించేవాడు ఎలాగ బోధిస్తున్నాడు, బోధ వినేవాడు ఎలాగ వింటున్నాడు, వాడు కూడా నిర్మలమైన హృదయంతో వింటున్నాడా, లేక సేవకుని మీద ఏదైనా కక్ష ఉందా, సహోదరుని మీద ఏదైనా పగ ఉందా, వీడికి ఎవరి మీదైనా శత్రుత్వం ఉందా అని ప్రతి వ్యక్తి హృదయాన్ని పరీక్ష చేసి బోధించేటటువంటి వాని హృదయంలో నుండి స్వచ్ఛమైన వాక్కును పంపి వినున్నటువంటి వాని హృదయం స్వచ్ఛమైనదైతే ఆ వాక్కుని వాని హృదయంలో ఆ వాక్యాన్ని విత్తుతాడాయనా. హల్లెలూయా. ప్రభుల వారు ఆ వాక్యాన్ని వాని హృదయంలో విత్తితే ప్రభు సెలవిచ్చినట్లుగా ఆ వాక్యం ఆ వ్యక్తిలో 30, 60, 100 అంతలుగా ఫలిస్తుంది. అది ఈరోజు చాలామంది మీరు అంటారు, నేను వాక్యం బోధిస్తున్నాను, ఎందుకు ప్రజలు మారలేదు, ఎందుకు ఈ ప్రజల్లో మార్పు కలగలేదు? మార్పు కలగకపోవటానికి బోధించేవాని హృదయాన్ని, బోధ వినువాని హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు ఆ సంఘంలో నిలబడి ఉన్నాడు. బోధ వినేవారు కూడా పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి సార్. దానికి తగినట్టుగా సేవకుడు జీవించాలి సార్. దయచేసి గమనించాలి, దానికి తగినట్టుగా సేవకురాండ్లు జీవించాలి. అక్కోళ్ళు బాగా స్పందిస్తూ ఉన్నారు అన్నిటికీ హల్లెలూయా ఆమేన్ అని. వీళ్ళ గురించి కూడా ఒక మాట చెప్తాను. నేను ఒకసారి వైజాగ్కి వెళ్ళాను కూటాలకి. వైజాగ్కి వెళితే ఆయన మంచి ప్రసంగికుడే, పాపం మంచి ప్రసంగాలు చేసేవాడే ఆయన. అయిపోయింది, ఆయన ప్రార్థన అనే లోపల, ఆమెన్ అనే లోపల కానుక డబ్బా లేదాడా, ఆయన ఆఖరిలో ప్రార్థన చేసి ఆమెన్ అనే లోపల కానుక డబ్బా లేదు అక్కడ. ఆయన పేదోళ్లకు కొంత సాయం చేసే మనసు ఉండే గొప్ప ఆయన. ఈ కానుక డబ్బా కోసం లోపలికి పోయినాడు. నన్ను కూడా రండి అయ్యారు అని తీసుకుపోయినాడు. అక్కడ జరిగే సమాచారం ఈయనకేం తెలుసు, నాకేం తెలుసు. ఆయన అన్నాడు, కొంతమంది పేద సిస్టర్స్ వచ్చినారు, దయచేసి డబ్బులు కాస్త ఇవ్వు అని అడిగినాడు. దీని పోంచి అక్కడ పడిపోయింది. నాయన డబ్బులు కాస్త ఇవ్వు అని అన్నాడు. నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు పెట్టేసి. ఏమంటే ఆమె అడిగింది వివరాలు. ఏ సిస్టర్? ఆ సిస్టర్ అని, ఎస్టర్ సిస్టర్ అని నాడు ఆయన. ఆమె ఒక్కతేనా నీకు పేదగా కనిపించేది, ఇంకెవరు కనిపించరా అని. నేను ఇంకా ఎంటర్ అవ్వలే రూమ్లోకి,
ముందు ఆయన పోయినాడు, నేను డోర్ దగ్గర ఉన్నా. ఆమె ఒకటేనా నీకు పేదగా కనిపించే సిస్టర్, ఇంకెవరు కనిపించరా అని. మాట్లాడద్దు అని రెండో మాట అయ్యగారు ఉన్నారాడ అనకముందే ఆమె అంటుంది, ఎందుకు మాట్లాడద్దు? దేవుని బిడ్డలు ఇచ్చిన సొమ్ము దానం చేయటానికి కాదు, నేను మాట్లాడేదే అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, వెనకాల అన్నాడు ఆయన. ఆమె వినలేదు, వినిపించుకోలేదు. ఆ అక్క మాట్లాడిందే. మొత్తానికి నాకు అనిపించింది, పాపం మా వాడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అని. నేను మళ్ళా బయట వచ్చేసిన. మా వాడు ఏమన్నా వచ్చి నన్ను వెతికినాడేమో, కనిపించలేదు. బయట వచ్చి, అయ్యగారు మీరు ఎక్కడికి పోతిరేనని. మాట్లాడద్దు అన్నప్పుడు వచ్చేసినాను అని చెప్పన్నాను. ఏం చేసేది అయ్యగారు, నాకు తలనొప్పి ఆమెతో అని అన్నాడు. దయచేసి వినాలి సార్, మీరు తీసుకెళ్ళి ఇవ్వద్దండి ఆమెకి, మీ భార్య చేత ఇప్పించండి, అప్పుడు గొడవలు ఉండవు. మీ భార్యకి చెప్పండి, అమ్మ పలానా వాళ్ళకి 50 రూపాయలు, పలానా వాళ్ళకి 100 రూపాయలు, ఛార్జీలకు వాళ్ళకి లేవు, పలానా వాళ్ళకి 200 ఛార్జీలకు లేవని. నువ్వేదో పెద్ద దానకర్తని, ఆమె ఏదో పెద్ద దరిద్రపు కొట్టుదని చూపెట్టుకునేకి పని చేస్తే దయ్యం ఇద్దరికి లేనిపోయిన గొడవలు తెచ్చి పెడతాది. నువ్వు ప్రసంగం చేసేటప్పుడు ఆమె చూసిందంటే ట్యూబ్ పంచర్ అయినట్టు అయిపోతావు. కాబట్టి దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది. చాలా మట్టుకు గొడవ సేవకురాలకి సేవకుడికి ఎక్కడ గొడవ వస్తుందంటే, తమ్ముడు కానుక పెట్టే దగ్గరే లేనిపోయిన గొడవలు ఆడే వస్తాయి. కాబట్టి దరిద్రం, ఆ కానుక పెట్టి ఇచ్చేయండి వాళ్ళకే. మరి యోధా ఇస్కరియోతులాగా కానీ, లేకపోతే యేసుప్రభులాగా కానీ ఇచ్చేసేయండి. ఎంతమంది ఇచ్చేస్తారు? సూడియా ఇల్లు ఇంత చెప్పినా ఒక్కరు మాట్లాడలేదు. భలేవాడు, నీ మాటలు ఇచ్చేస్తే మాకు వారమంతా ఖర్చులకి ఎవడిస్తాడని. దేవుని మీద ఆధారపడండి అయ్యా, మీ కానుక పెట్టి మీద ఆధారపడద్దు. సరే, రెండవ ఛాన్స్. ఎంతమంది ఇచ్చేస్తారు? ఒక తమ్ముడు అతి కష్టం మీద ఇట్లా అన్నాడు, ఓకే ఇవ్వండి తమ్ముడు, గొడవలు లేకుండా ఉంటాయి ఇంట్లో, సమాధానంగా మీరుంటారు. ఒకసారి హల్లెలూయా చెప్తాం. నాకు ఈ వాక్యంలో నచ్చిన విషయం ఏమిటంటే, దేవుడు బోధించు వాని హృదయాన్ని, బోధ విను వాని హృదయాన్ని, ఇద్దరి హృదయాల్ని ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. అంటే నీ హృదయము నిర్మలంగా ఉండి వాని హృదయము నిర్మలంగా ఉంటే, నువ్వు చెప్పు, ఆ రాజ్య సంబంధమైన విత్తనాన్ని తీసుకెళ్ళి వాని హృదయంలో ప్రభుల వారు వేసి అది మొలకెత్తునట్లుగా చేస్తారు. వానిలో పరలోక రాజ్యం మొలవడం ప్రారంభిస్తారు. వానిలో పరలోక రాజ్యం మొలిస్తే, దయచేసి గమనించాలి, దావీదు అంటాడు కదా, దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టై ఉన్నాను అని. ఆ రీతిగా ఒక ఒలీవ చెట్టులాగా సంఘంలో ఆయన ఉపయోగపడ్డం దేవుడు కృప చూపెడతాడు. ఆ మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. దయచేసి గమనించవలసిన విషయం, 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుకుందాం సార్. 2వ తెస్సలోనికలకు 3వ అధ్యాయం 8వ వచనం, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి అని పౌలు గారు తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, దానికి ముందు చదువుకుంటే 7వ వచనం 2వ భాగంలో చూడండి, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. సార్, ఈ మాట వినాలి. మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు. సంఘం ఎదుట సేవకుడు ఎప్పుడు క్రమంగా నడుచుకోవటానికి నేర్చుకోవాలి సార్, క్రమంగా నడుచుకోవటానికి. చూడండి, విశ్వాసుల్ని
9 గంటల నుండి మందిరంలో కూర్చోబెట్టి సేవకుడు 11 గంటలకు వస్తాడు సార్. ఈ లోపల పాటలు పాడే గుంపు ఒకటి, తరువాత సాక్ష్యం చెప్పే గుంపు ఒకటి, తరువాత వర్షిప్ చేసే గుంపు ఒకటి, ఒక ప్యాకేజ్ ఉంటుంది సార్. ఆ ప్యాకేజ్ వలన దేవుడు అక్కడ ఉన్నాడు. తమ్ముడు, దేవుని వాక్యాన్ని బోధించే సేవకుడు అందరికంటే ముందుగా వచ్చి కూర్చొని మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ఎందుకంటే నా హృదయాన్ని, వాక్యము విను వ్యక్తుల హృదయాన్ని పరీక్షించు దేవా, ఈ సంఘంలోకి రండి. ఈరోజు ఈ సంఘంలో ఉండి మా హృదయాలను పరీక్ష చేసి నేను వారికి బోధించే పరలోక రాజ్య సంబంధమైన విత్తనం వారి హృదయంలో నాటబడు రీతిగా కృప చూపెట్టయ్యా అని కన్యలతో మొరపెట్టేవాడుగా ఉండాలి. మీరు గమనించాలి, కొంతమంది పాడే గుంపు వస్తుంది, వాళ్ళు డ్యూటీ అయిపోతారు. తర్వాత సాక్ష్యాలు చెప్పే గుంపు వస్తుంది, ఆ డ్యూటీ అయిపోతారు. మళ్ళీ వర్షిప్ చేసే వాళ్ళు వస్తారు, ఆ డ్యూటీ అయిపోతుంది. ఏ తమ్ముడు, ఎప్పుడు దిక్కులు చూసే పని, నన్ను చూడరా తండ్రి, నీకు దండం పెడతా. దయచేసి తరువాత సేవకుడు 11కు వచ్చి ఇంకా ఆర్భాటం చేస్తాడు 2 దాకా. ఏమైపోతారు ఆ ప్రజలు? నాశనం అయిపోతారు. 2 దాకా ఎగిరి దూకి ఈ లోపల 11 లోపల మనోడు కావలసినంత స్టామినా వేసుకొని వచ్చి స్టేజ్ మీద నిలబడి ప్రసంగాలు చేస్తాడు. తప్పు సార్. క్రమం ఉండాలి సార్ సేవకుడికి. క్రమం లేకపోతే ప్రయోజనం లేదు. ఆయన అంటున్నాడు, చూడు, మేము మీ మధ్యన క్రమముగా అక్రమముగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం మేము పుచ్చుకోలేదు. రెండవది ఆయన అంటున్నాడు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయించు జీవనము చేసితిమి. అంటే మా జీవనం నిమిత్తమై మేము ఎవరికి భారముగా లేము. హల్లెలూయా. మా జీవనం నిమిత్తం, మా బ్రతుకు తెరువు నిమిత్తం ఎవ్వరికి మేము భారంగా లేము అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున చాలామంది ఏం చేస్తామంటే, ఇదిగో సార్ ఏమనుకోవద్దు, మా అమ్మగారి పేరేమి, ప్రేమావతి అమ్మగారు, ఏమనుకోవద్దండి, మేము కూటాలు పెట్టాం కాబట్టి కూటాల కొరకు మీరు ఎవరెవరు ఏమేమి ఇస్తారో మాకు చెప్పండి. ఇదిగో ఫలానా డేవిడ్ రాజు లిస్ట్ రాసుకుంటాడు అని చెప్తారు. అందులో 116, 116, 516 ఇవన్నీ రాసుకుంటాడు. పెద్ద షీట్లు, అడిషనల్ షీట్లు అన్నీ కూడా ఎంత పెద్ద లిస్ట్ ఉంటుంది. అన్నీ నువ్వు రాస్తా ఉన్నావా అన్నీ రాసుకుంటా ఉంటారు. దయచేసి ఎవరికి భారంగా ఉండకూడదు. ఈ తణుకు దగ్గర ఓ చర్చి డెడికేషన్కి వెళ్ళాను. చర్చి డెడికేషన్ అయిపోయింది, భోజన కార్యక్రమాలు అవి. అప్పుడు కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ చర్చి డోరు చాలా ఖరీదైంది. నేను ఆ పాస్టర్ని అడిగిన, ఈ డోరు చేయటానికి ఎంత ఖరీదైంది, ఇంత ఖరీదైన డోర్ అవసరమా అని అంటే, ఆ పాస్టర్ అన్నాడు, నాకు తెలియదు, రేపు అని వెళ్ళండిరా అన్నాడు. ఒక ఆయన్ని తీసుకొచ్చినారు. ఆయన ఒక పంచ, ఓ చొక్క, ఓ టవల్ వేసుకొని వచ్చి, అయ్యగారు చెప్పండి బాబు ఎంత అయింది డోరు, ఖరీదు ఎంత అంటే 20,000 అయింది సార్ అన్నాడు. 20,000 అని నేనంటే అంటే ఆయన పాస్టర్ గారు అన్నారు, 20,000 తక్కువే అయ్యారు, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్పచెప్పేసినాను అన్నాడు. పాపిస్తోడా, నువ్వేం చేసినావురా అని అడిగినావు. నాకంటే చాలా చిన్నవాడు. నువ్వేం చేసినావు అంటే, నేను అంతా మేనేజ్ చేస్తానని. పోతావురా రే. మనం ఎవరికి భారముగా ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు కూటాలు పెట్టినా, ఉజ్జీవ కూటాలు పెట్టినా, లేకపోతే ఉపవాస కూటాలు పెట్టినా, ఏ కూటాలు పెట్టినా సేవకుడు ఎవ్వరికి భారంగా ఉండకూడదు. ఎందుకంటే నేను ఈ సంవత్సరం కూటం పెట్టలేదంటే యేసు ప్రభు కర్ర తీసుకొచ్చి లేయి పైకి అని చెప్పి, లేయి తమ్ముడు లేయి పైకి అని చెప్పి, ఎందుకు పెట్టలే కూటాలు, నువ్వు పరిగెత్తాలా, ఎందుకు పెట్టలే కూటాలు,
అని కొడతాడా? అస్సలా నువ్వు కూటాలు పెడితే అంత, పెట్టకపోతే అంత. ఎందుకు? ఎవడి మీద భారాలు పెట్టేసి వాళ్ళు దేవుడా తండ్రి కూరగాయలు తెమ్మన్నారు నన్ను, ఈ 3 రోజులకి కూరగాయలు ఎంత అవుతుందో ఏమో అని వాడు నెత్తి బీక్కుంటా ఉంటాడు. ఇంకోటి అంటాడు బియ్యం బస్తాలు నీవే అంటాడు. ఉయమ్మ బియ్యం బస్తాలన్నీ నావేనా? ఇప్పుడు రేటు పెరిగిపోయింది, ఎన్ని బస్తాలు కావాలోనని. పౌలు గారు అంటారు నేను ఎవ్వనికి భారంగా లేను. హల్లెలూయా. నిజమైన దేవుని పరిచర్య చేసే బిడ్డలు ఎవ్వరికి భారముగా ఉండరు. హల్లెలూయా. ఒక అనౌన్స్మెంట్ మంచిదే. మనము కూడికలు జరుపుతూ ఉన్నాం. మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ఆ డబ్బాలు వేసేయండి అని చెప్పేయండి. అంతేగాని రాసుకోవడం, పొగడ్డం, తెగడ్డం, ఇచ్చినోడిని పొగుడుతావు, ఏనోన్ని వాడు తలదించుకొని కూర్చో ఉంటాడు సిగ్గుతో. ఒకరిని ఘనపరుస్తావు, ఒకరిని ఘనహీనపరుస్తావు. దేవుని ఇంటిలో ఎవరికి ఘనత వద్దు, ఘనహీనత వద్దు. అక్కడ ఒక డబ్బా పెట్టి మీకు ఎవరికైనా ప్రేరేపణ ఉంటే అందులో వేయండి. ఒకవేళ మన కూడికలకు కావలసినంత సొమ్ము రాలేదు, అది అట్లే డిపాజిట్ చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టండి. అప్పుడు వస్తే ఆ 2 సంవత్సరాల తర్వాత కూటమి పెట్టండి. నేను దేవుని పరిచర్య చేయటానికి ఎవ్వనికి భారముగా ఉండకూడదు. హల్లెలూయా. ఎవరి పని చేస్తారు? దేవుని చేత నియమించబడిన బిడ్డలు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు. ఎవరిని మనం పీడించకూడదు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి. ఆయన అంటున్నాడు మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. సార్, ఎవరి యొద్ద ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు? సార్ ఇది వినండి, మీకు ప్రతిరోజు భోజనము వస్తుంది కదా, భోజనము ఉంటుంది కదా. ఆ భోజనము ఎవరి ద్వారా వస్తుంది? మీరంటారు దేవుడి ద్వారా. ఓకే, దట్ ఈస్ 100% కరెక్ట్. బట్ వన్ థింగ్, ప్రతిరోజు మీ చర్చిలో కానుకేస్తారు చూడు, వాళ్ళ ద్వారా భోజనం నీకు వస్తూ ఉంది. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మాట్లాడరేమనరా బాబా? రే మీరు ఇట్లే ఉంటే 6 గంటల దాకా చెప్పేస్తా నేను. ఉంటే ఉండండి, పోతే పోండి. రాత్రి 6 గంటలకు వచ్చి ముందుగా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టండి. ఎక్కడ అమ్మా ప్రేమావతి అమ్మగారు? అప్పుడు పెట్టండి. వీళ్ళ సంగతి తేలిపోయింది. ఈరోజు అట్లో ఎట్లో తేలిపోయింది. ప్రతి వారము మీకు వేస్తారు చూడు, కాసు, అరకాసు, రూపాయి, ₹1 ఇవే నాకు భోజనానికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు అంటాడు నేను ఎప్పుడు కూడా చూడండి ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. సార్ ఈ మాట బాగా గమనించాలి. మేము ఎప్పుడు ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. దాని అర్థం ఏమిటో తెలుసా? తమ్ముడు ₹10 ఇచ్చినాడు, కూర్చొనైనా. తమ్ముడు ₹20 ఇచ్చినాడు, తమ్ముడు ₹100 ఇచ్చినాడు, ఇంకో తమ్ముడు ₹5 ఇచ్చినాడు, ఇంకొక అక్క ₹1 ఇచ్చింది. ఎంతైనా ఇవ్వని వాళ్ళ ద్వారా ప్రతిరోజు నాకు భోజనం దొరుకుతూ ఉంది. ఇప్పుడు ₹1 ఇచ్చిన అమ్మను నేను నిర్లక్ష్యం చేయటానికి లేదు, 100 ఇచ్చిన అన్నని నేను గౌరవించాల్సిన పని లేదు. ఉమ్మడిగా వరిచిన సొమ్ముతో ప్రతిరోజు నాకు ఆహారం దొరుకుతుంది కనుక ఆయన అంటాడు ఉచితముగా మేము ఆహారము తినడం లేదు. దాని అర్థం ₹1 ఇచ్చిన అమ్మింటికి కూడా వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి రావాలి. 100 ఇచ్చిన అమ్మ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. వారి యోగక్షేమాలు కనుక్కోవాలి. అక్క బాగున్నారా, అమ్మ బాగున్నారా అని ₹1 వాళ్ళ దగ్గరికి, ₹1/2 వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి వస్తే ఆ భక్తుడు చెప్పినట్లుగా ఉచితంగా మనము ఆహారం పుచ్చుకొనలేదు, వారు ఇచ్చిన దానికి పని చేసి మనం వచ్చాము. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆహారము మనకు ఆరోగ్యం ఇస్తుంది. హల్లెలూయా. ఆ ఆహారం మనకు ఆరోగ్యం ఇచ్చి 10 కాలాల పాటు మనం మంచిగా సేవ చేయటానికి సహాయం చేస్తుంది. సార్ మీ సంఘంలో కొట్టండి కొట్టండి, పిడకలు తట్టినట్టు దాటారు, కొట్టండి కొట్టండి అంటే ఆపేసిపోయింది ఇల్లు.
నా భాష అర్థం కానట్టుంది, నాకు కొట్టడం మీకు ఇష్టం లేనట్టుంది. కొట్టదు లేండి. దయచేసి గమనించాలి. నేను ఒక మాట అడుగుతాను సార్, మీ చర్చిలో ఎంతమంది వస్తారు తమ్ముడు? 20 మంది. సిగ్గుపడక్కర్లేదు, ఇద్దరు వచ్చినా థ్యాంక్ యూ జీసస్. 20 మంది వస్తారు. ఇంకో చర్చిలో అంటారు, అన్న మీ చర్చిలో 100 మంది వస్తారా? 40 మంది వస్తారు. ఏమి 20 చెప్పాలని? తర్వాత తమ్ముడు మీ చర్చిలో 40. అంకుల్ని చూసి కాపీ కొడుతువా? అన్న మీ చర్చిలో చర్చి లేదా? దేవునికే స్తోత్రం. వినండి, అన్నకి ఇంకా చర్చి కాలేదు. నేను వీళ్ళని అడిగినాను అనుకో, వీళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు, వీళ్ళు సీరియస్గా చూస్తూ ఉన్నారు. నువ్వు మమ్మల్ని అడిగి అంతటోడివా అన్నట్టు చూస్తూ ఉండారు. నేను అడగను, మీరు జవాబులు చెప్పద్దు. 100 మంది వస్తారనుకో, లాజర్ గారు ఎంతమంది వస్తారు? 200. నేను 100 అంటే 200 అంటాను ఏంది? నువ్వు స్టాన్లీకి పోటీగా నిలబడినట్టు ఉన్నావు నువ్వు. దయచేసి కానీ నీకు మెన్న వస్తుంది, పక్కన కూర్చో. 200 మంది వస్తారు. 200 కుటుంబాలకి ఎప్పుడన్నా పోయినావా నువ్వు? ఎప్పుడు? ఎక్కడో దుబాయ్లో ఉంటే ఆడిపోతావు నువ్వు. నా పోరు పడలేక ఎస్ అంటా ఉన్నాడు. 200 కుటుంబాలకు పోయినావా? పోకపోతే వారిచ్చిన సొమ్ము నీకు ఆహారంగా మారదు, అది ఇంకొక రకంగా మారుతుంది. అందుకంటాడు, ఉచితముగా మేము ఆహారం పుచ్చుకొనుట లేదు. మీరిచ్చిన కానుక ద్వారా మాకు ప్రతిరోజు భోజనం దొరుకుతూ ఉంది. కాబట్టి మీ ఇంటికి వచ్చి మేము సువార్త చెప్తూ ఉంటాం, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది పాస్టర్ల దగ్గర అంటారు, మాకు 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు సార్. ఈ ఊరి పేరేమి? పాలకొల్లో మా అంత పెద్ద సంఘం ఎవరికి లేదు సార్, అసలు చర్చి పట్టడం లేదు. ఆ ప్రక్కన ఈ ప్రక్కన కూర్చుంటారు. వెరీ గుడ్, మీ చర్చి పట్టడం లేదు, మీ తిత్తులు పట్టడం లేదు. కాకపోతే మీరు ఉచితంగా భోజనం చేస్తూ ఉన్నారు. ఎందరో మీకు కానుకిస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళి కనీసం 2 మాటలైనా చెప్పి ప్రార్థన చేసే అవకాశం మీకు లేదు. ఉచితంగా మీరు ఆహారం తింటున్నారు. పౌలు గారు అంటున్నారు, ఉచితముగా మేము ఆహారం భుజించటం లేదు. దయచేసి గమనించాలి. ప్రతి కుటుంబాన్ని దర్శించి, ప్రతి కుటుంబాన్ని మనం ప్రేమించి, ప్రతి కుటుంబంలో మీ అడుగుపెట్టి ప్రార్థన చేసి వస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారో. యేసు ప్రభుని చూసినారో లేదో కానీ మీరు వెళితే యేసు ప్రభు వెళ్ళినట్లే భావిస్తారు, యేసు ప్రభువే ఆ ఇంట్లో అడుగు పెట్టినట్లు భావిస్తారు. కాబట్టి మీరు అంటారు, అది ఎవరో ఆమె మాలపేట నుండి వస్తుంది, ఈమె మాదిగపేట నుండి వస్తుంది. ఆమె అంటుంది, అయ్యా దయచేసి మీరు ఆ దారి గుండా వెళ్తారంటే కదా, ఒకసారి అక్కడ దిగి మా ఇంట్లో అడుగు పెట్టండి అయ్యా, మా ఇల్లు ధన్యమైపోతుంది అంటే అంటాడు. అసలు నాకు టైమే లేదు రే అని అసిస్టెంట్ని పిలిచి ఈమె ఇంటికి అంటే అట్లా ప్రార్థన పోయిరా అంటాడు. మాలపల్లి నీకు అంత ఇష్టము, మాలపిల్ల దేశన కానుక అంత ఇష్టమా? మీకు అర్థమవుతా ఉందా? మాలపిల్ల వేసిన భోజనం తింటా ఉండవే, మాలపిల్ల నీకు అంత ఇష్టమా? దయచేసి గమనించాలి. రెడ్డి అయితేనే పోతావా, చౌదరి అయితేనే పోతావా, కమ్మ అయితేనే పోతావా, కాపు అయితేనే పోతావా? మాలది పనికి రాదా? అందుకు పౌలు అంటాడు, మేము ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు బాబు. ఎవరెవరు మాకు చందా ఇస్తున్నారో ప్రతి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మోకరించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు మాకు ఇచ్చిన భోజనానికి మేము రుణంగా లేం, వారు మాకు ఇచ్చిన భోజనానికి రుణం తీర్చుకుంటూ ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయం మందు భక్తుడు చెప్పిన ఈ మాటల్ని బాగా గమనించాలి. వాక్యం సెలవిస్తారు, మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకొనలేదు, మొదటిది. రెండవది, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు.
మూడవది మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని అంటాడు. ఎవరికి మనం భారంగా ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పి నిన్ను నమ్మి ప్రభు వారి భారాన్ని తీసివేసి వాళ్ళను నీ దగ్గరికి పంపితే నీవు వాళ్ళకు భారమైపోయినావు. దయచేసి గమనించాలి. కూటాలు వస్తే వాళ్ళకు భయం, ఉపవాస కూటం జరిగితే భయం, లేక ఉజ్జీవ కూటం జరిగితే భయం. మమ్మల్ని ఏమి ఇమ్మంటారో, ఏమి ఇవ్వాలనో అని భయపడి చస్తూ ఉంటారు. ఏమి ఉపవాస కూటాలు, ఏమి ఉజ్జీవ కూటాలు. దయచేసి సేవకుడు ఎప్పుడు ఎవనికి భారముగా ఉండకూడదు. చెప్పండి సార్ అందరూ. హల్లెలూయా. వెనకాల ఉండే వాళ్ళు అస్సలు కదలలేదండి. అసలు వాళ్ళకి అంత దూరం వినిపించలేదు అనుకుంటా తమ్ముడు. ఎక్కడ సౌండ్ సిస్టమ్ తమ్ముడు? వాళ్ళు అసలు ఉలకలే పలకలే నిద్రపోతూ ఉండారు. ఏమో అర్థమే కాలే. అన్నగారు ఈ పాస్టర్ గారిని ఏమో కిందికి పొమ్మంటే పోరు, అయ్యో ఈ సీటు వదిలితే మళ్ళీ నాకు ఎట్లా సీటు అని ఈ తమ్ముడు ఈ బాధ. దయచేసి తమ్ముడు కర్ర ఎత్తుకొని పోయి హల్లెలూయా చెప్పను అట్టాపా కొట్టు తమ్ముడు. తమ్ముడు అంటా ఉన్నాడు, ప్రేమమ్మ గారు మళ్ళీ రానేరు నన్ను అని. మా తమ్ముడు ఆ ప్రేమమ్మ గారి కోసం పని చేసుకుంటా ఉన్నాడు. ఓకే తమ్ముడు, నీ బాధ నాకు అర్థమైంది. రాత్రికి కూడా నువ్వేనేమో అధ్యక్షులు వారు చెప్తా ఉండగా తమ్ముడు. స్టాన్లీ ఉంటాడేమో రాత్రికి. ఇంత విన్న తర్వాత నాకేం పదవిరా బాబు నీకు దండం అని చెప్పి స్టాన్లీ, దండం రా బాబు నీకు. దయచేసి వినాలి. ప్రభు పిల్లలమండి మనము. దేవుడు ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి స్థానంలో మిమ్మల్ని పెట్టినారు సార్. అత్యుత్తమమైన స్థానంలో ఒక సేవకుని పెట్టారు సార్. చూడండి, ఈ ఎలక్షన్ సీజన్లో చంద్రబాబు గారు కూడా వచ్చి మీ దగ్గర మోకాల్లో ఉంటాడు. ప్రార్థన చేయరా మీకు దండం పెడతానంటాడు. అడిగి భక్తి ఉందో లేదో. అవునా నైనా లేదా? జగన్ గారు కూడా వచ్చి రే బాబు పెట్టరా తలకాయ మేము చెయ్యి, నేను అట్లా విజయం పొందేటది. నీ చెయ్యి పెడితే వాడు పోయినట్టే. అట్టర్ ఫీలింగ్ 10 ఏళ్ళు ఆ పక్కన కనిపించడు. నీ హస్తం అలాంటిది. దయచేసి గమనించాలి. అందుకని వాళ్ళ తలకాయలు ఇవ్వకుండా వాళ్ళ అసిస్టెంట్లు, విజయమ్మ గారా ఎవరాయమ్మ వాళ్ళ ఆంటీ విమలారెడ్డి గారు పంపుతా ఉండరు, పో అమ్మ తల మీద పెట్టించుకొని వచ్చుకోపోనని. మనోళ్ళు నేను పెడతానని పెట్టింది ఆమె మీద తల. ఆమె జేబులో పెడుతుంది, వీళ్ళు ఆమె తల మీద పెడతారు. ఆమె జేబులో పెడుతుంది, వీళ్ళు ఆమె తల మీద పెడతారు. ఎందరి దగ్గర వాళ్ళ డబ్బు ఉందో చూడండి, అది మీ డబ్బునంతా నాశనం చేస్తుంది. ఆ శాపగ్రస్తమైన సొమ్ము మీ జేబులోకి వస్తే మీ డబ్బు అనవసరంగా శాపం అయిపోతుంది. దాన్ని ఇప్పుడే తీసి పారేయండి. అట్లా రోడ్లో ఎవడో ఓడేసుకొని పోని పారేస్తామా మళ్ళీ ఓడి జోబులో వచ్చింది పారేయమంటాడు. బుద్ధి ఉందా లేదా ఈ మనిషికి? ఏనాయని మీ కష్టార్జితం పాడైపోతుంది. బైబిల్లో ఉంది కదా సార్, ఏమనుంది? 128వ కీర్తనలు అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తామంటారు. నీ కష్టార్జితం ఒకటి ఉంది సార్, దానిలోనికి పనికిరాంది వచ్చింది అనుకో, అసలైందంతా పాడైపోతుంది సార్. 1000 కానీ 10,000 కానీ నాకొద్దు, నాకు నా దేవుడిచ్చిన కష్టార్జితమే చాలును. నాకు నా దేవుడిచ్చిన కష్టార్జితమే చాలును. 7 అక్కలు మాట్లాడుకుంటా ఉన్నారు, మీరు తీసుకుంటారా? లేదు, మేము తీసుకోలేదు అని. అంతేనమ్మా? అది కాదా? ఏందో వినిపించలేదు మా ఎవరన్నా? అవునా? ఇట్లా రామా సాక్ష్యం చెప్దువా?
రామా ఇక్కడికి విజయ, ఇట్లా రా. ఏం చెప్తా ఉందో తెలుసా? నీ మాటలు వింటారు ఈడ, ఇంటికి పోయి మళ్ళీ 1000 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు అని చెప్తా ఉంది. పౌరుషం పౌరుషం సార్. దేవుని సేవకులు మీరు పౌరుషం కలిగి ఉండాలి సార్. దయచేసి ఆ పనికిరాని సొమ్మును ఆశించద్దు. ఎందరి రక్తమో అది. మీకు అర్థమవుతా ఉందా? జగన్ గారు ఏమన్నా ఇట్లా మడక దున్ని సంపాదించినారా? నాగలు దున్ని ఏమంటే వ్యవసాయం చేసి ఫలం పండించి అమ్మి రైతు బజార్లో అమ్మి డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నాడా? లేదు సార్. ఏ నాయకుడైనా అక్రమమైన సొమ్మే సార్. మీ ఇంట్లోకి రానే వద్దండి సార్. కొంతమంది వస్తారు, చీరలు ఇస్తామంటారు, అది కట్టుకుంటే మీకు షాప్మే. మళ్ళీ ఎన్ని తెల్ల బట్టలు కట్టుకుని ఆ షాప్ వదలదు, పాతది. దయచేసి గమనించాల్సింది, ఆయనకే ఇచ్చేసి మీ భార్యను కట్టుకోమను అని చెప్పండి దయచేసి. అది అక్రమమైన సొమ్ము సార్. పౌలు గారు చెప్తారు, మేము ఎలాంటి వారమో తెలుసా? మీ మధ్యన అక్రమముగా నడుచుకొనుట లేదు. హల్లెలూయా. నువ్వు ఆ చీర కట్టుకొని, పాస్టమ్మ గారు ఆ చీర కట్టుకొని హల్లెలూయా అనింది అనుకో, హల్లెలూయా కొంత దూరం పోయి మళ్ళీ రివర్స్ వస్తుంది. ఎందుకో తెలుసా? చీర ప్రభావం లాగేస్తుంది. పాస్టర్ గారు బాగా చెప్తాను, ఇట్లా ట్రాన్స్లేషన్ చేస్తూ మళ్ళీ వెనక్కి లాగేస్తుంది. దయచేసి తీసుకోవద్దు. 1000 రూపాయలు నీకుండే సొమ్మంతా కూడా మైల్ చేసి పడేస్తారు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, ఒక లంబాడి కుటుంబం దేవుని నమ్ముకున్నారు. ఆ బిడ్డ బాగా మంచిగా చదువుకొనింది, ఎంఫార్మసీ చేసింది, ఆ గ్రామాన్ని చూసింది. గ్రామంలో అందరూ తాగుబోతులే, దొంగలే, వ్యభిచారులే. ఎంఫార్మసీ చేసి ఉద్యోగం చేస్తే ఒక కనీసం 30-40 వేలు జీతం వస్తుంది. ఆ బిడ్డ ఒకరోజు వాక్యం విని తన జీవితాన్ని ప్రతిష్ఠించుకుంది. నేను నా గ్రామం కొరకు, దేవుని సేవ కొరకు నిలబడతానని చెప్పి నిలబడి ఆమె డబ్బుతో మందిరం కట్టి ఆ మందిరంలో ఇప్పుడు సేవ చేస్తూ ఉంది. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి అంటున్నారు, చీర తీసుకోండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, డబ్బు తీసుకోండి. అమ్మాయి అంటుంది, సార్ దయచేసి మాకు చీరలు వద్దు, డబ్బులు వద్దు సార్, మీరే తీసుకెళ్ళిపోండి. మా హృదయంలో ఎవరికి మేము నిర్ణయించుకున్నామో వాళ్ళకి వేస్తాం. మీరు చెప్పొద్దండి ఫలాని వాళ్ళకి. మా మనసు మార్చలేరు మీరు. చీరతో మా మనసు మార్చలేరు. ఒక మనిషి మనసు మారాలంటే దేవుడే ఆ కార్యము చేయాలి. ఆయనకే అది సాధ్యం. మాకు వద్దు సార్ చీర, మాకు వద్దు సార్ డబ్బు. దయచేసి గమనించాలి, గ్రామంలో అందరూ తీసుకున్నారు. ఆ ఒక్క బిడ్డ, ఆ ఒక్క కుటుంబం దేవుని కొరకు యథార్థంగా నిలబడ్డది. నేను చెప్తున్న మాట, దయచేసి ఎవడో ఇచ్చే 1000 రూపాయలు నీకు ఎంతసేపు అడ్డుగా నిలబడుతుంది? ఎవడో ఇచ్చే 2000 నీకు ఎంతసేపు అడ్డుగా నిలబడతారు? దయచేసి నువ్వు క్రైస్తవుడివి, అక్రమంగా నడుచుకోవద్దు. నీవు క్రైస్తవుడివి, క్రమంగా నడుచుకోవాలి. నీవు క్రైస్తవుడివి, నీ బోధ క్రమంగా ఉండాలి. ప్రతి ఒక్కటి క్రమంగా ఉండాలి. ఆయన అంటున్నాడు, మీ ఎదుట మేము అక్రమంగా నడుచుకొనలేదు, ఎవని యొద్ద ఉచితముగా మేము ఆహారం తీసుకోలేదు, మేము మీలో ఎవనికి నీ భారముగా ఉండకూడదని ప్రయాసతో, కష్టముతో రాత్రి పగళ్ళు పని చేయొచ్చు జీవనము చేస్తుంది మీ పౌలు గారు. అంటే ఆయన స్వయం పోషక సంఘం. ఆయన డేరాలు కుట్టి వచ్చిన డబ్బుతో తను తింటూ, తను సేవకి ఖర్చు పెట్టుకుంటూ పనిచేస్తూ వచ్చాడు. అయితే మీరు ఆయన కంటే గొప్పవారు, పూర్తిగా అన్నీ వదిలిపెట్టి దేవుని పరిచర్యలోకి వచ్చారు. కాబట్టి ప్రభువు మీదే ఆధారపడాలి. చూడండి, ఆకాశం వైపు కన్నులెత్తి చూడండి. బైబిల్ సెలవిస్తారు, పట్టజాలనన్ని దీవెనలు మీ కొరకు నేను తలుపులు తీసి పంపుతానయ్యా. నా వైపు చూడండి, నా వైపు చూడండి. అక్రమంగా నడుచుకోవద్దయ్యా. దేవుని వాక్యం సెలవిస్తారు. ఈ మధ్యాహ్న సమయం మంది ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుని సేవకుడుగా ఒక ప్రత్యేకమైన ప్రశస్తమైన జీవితాన్ని జీవించేవారుగా
మీరు కనిపిస్తే లోకంలో ఈ పాటికి ఈ పాలకులలో ఎంతోమంది మారిపోయి ఉండేవాళ్ళు సార్. మీరు ముందు ప్రభుని నమ్మక ముందు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అందుకే ఆ కృపగల దేవుని శక్తి మీలో నుండి బయటికి వెళ్ళలేకపోతూ ఉంది. ముందు ఎలాగున్నారో ఇప్పుడు అదే రీతిగా ఉన్నారు. ఏమైనా మార్పు ఉందా చెప్పండి? మీకుండే కోపాలు అలాగే ఉన్నాయి, మీలో ఉండే అసూయ అలాగే ఉంది, మీలో ఉన్న ద్వేషం అలాగే ఉంది, మీలో ఉన్న పగ అలాగే ఉంది, మీలో ఉన్న కక్ష అలాగే ఉంది, మీలో ప్రేమ లేనితనం అలాగే ఉంది. ఏదైనా మార్పు ఉందా? యేసు 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 అని చెప్పడం తప్ప ఇంకొక మార్పు ఏది కనిపించడం లేదే. అందుకని బైబిల్ సెలవిస్తుంది, లోకంలో జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వల్లే మీరు కనిపించాలని. మీరు బోధించే వాక్యాన్ని పైకెత్తి చూపెట్టండి. అప్పుడు మీరు జ్యోతుల్లాగా ఉంటారు, దీపాల్లాగా ఉంటారు. మీరు బోధించే వాక్యాన్ని పైకెత్తి చూపెట్టండి లోకానికి. లోకంలో మీరు జ్యోతుల్లాగా ఉంటారని వాక్యం సెలవిస్తారు. ఈ మధ్యాహ్న సమయం ఆ బిడ్డ చెప్పినట్లుగా మీరు వెళ్ళి ఇక్కడ వింటారు, అక్కడికి వెళ్ళి మామూలుగా ఉంటారు అనే ఆ మాట మీకు వర్తించకూడదు. దయచేసి ప్రభు ఎదుట ఒక మంచి తీర్మానం తీసుకోండి. అందరం లేచి నిలబడదాం. నిలబడే మహోన్నతుడైన దేవుని పాదాల చెంత అందరూ లేచి నిలబడి ప్రభుని అడుగుదాం. స్వామి, చాలా విషయాలు నేను విన్నాను స్వామి. తండ్రి, నేను యథార్థంగా ఉండాలనే విషయాన్ని విన్నా. దయచేసి నాలో యథార్థత లేక నా మాటలు అన్నీ కూడా పనికిరానివిగా అయిపోయాయి. నాలో యథార్థత ఉంటే నా మాట ద్వారా విడిపించబడే శక్తి నాలోకి వస్తుందయ్యా. నా మాటలో విడిపించే శక్తి వస్తుందయ్యా. యథార్థత లేదయ్యా యేసయ్యా, యథార్థత లేదయ్యా. దయచేసి నన్ను కనికరించండి, దయచేసి నన్ను కనికరించండి అయ్యా. నోరు తెరవండి సార్, నోరు తెరవండి అమ్మా, నోరు తెరవండి. ఆరోగ్యం కావాలని అడిగాం, ఐశ్వర్యం కావాలని అడిగాం, స్థలం కావాలని అడిగాం, మందిరం కావాలని అడిగాం, ఎన్నెన్నో అడిగాం. ఈరోజున ప్రభ నాకు యథార్థత దయచేయి, నాకు యథార్థత దయచేయి. నోరు తెరిచి అడగండి తమ్ముడు, నోరు తెరిచి అడగండి అన్నా, చెల్లి, అమ్మా, నోరు తెరిచి అడగండి. యథార్థత కలిగిన వేదిక మీద నిలబడితే నా ప్రభుల వారు నీవు మాట్లాడే ప్రతి మాటలో విడుదల కలిగించే శక్తిని పెట్టి ఎదుటి వ్యక్తిలోకి పంపిస్తూ ఉంటారు. ప్రజలు విడుదల పొందుతూ ఉంటారు, వారి రోగాల నుండి విడుదల పొందుతూ ఉంటారు, వారి సమస్యల నుండి విడుదల పొందుతూ ఉంటారు, వారికి ఉన్న బాధల నుండి విడుదల పొందుతూ ఉంటారు, వారికి ఉన్న నిందల నుండి అవమానాల నుండి విడుదల పొందుతూ ఉంటారు. ప్రభా, ఆ రీతిగా విడుదల కలిగించే బోధన నోటి నుండి రావాలి. నన్ను యథార్థవంతురాలిగా చేయండి ప్రభా. యేసయ్యా, పిలవండి యేసయ్యా, నన్ను మార్చండి. ఆ రీతిగా దయచేసి నన్ను మార్చండి. ఏళ్ళ తరబడి నీ వాక్యాన్ని బోధిస్తున్నాను, కానీ ఏ ఒక్కరికి విడుదల కలగలేదయ్యా. అందరు అంటున్నారు నువ్వు మంచి బోధకుడివని, నువ్వు మంచి పాటగాడివని, నీ సాక్ష్యం మంచిదని అంటున్నారు, కానీ ఎవరికి విడుదల కలగలేదు. యేసయ్యా, 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 దయచేసి ప్రతి బిడ్డ యేసయ్యా, యేసయ్యా, పిలువు తల్లి, పిలువు నాయన, గట్టిగా పిలువు, గట్టిగా పిలువు. నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా పిలువు. యేసయ్యా, నాకు యథార్థత దయచేయి స్వామి, నాకు యథార్థత దయచేయి. ఈ రోజు నుండి నేను ఎక్కడ నిలబడినా ప్రజలలో విడుదల కార్యం జరగాలి, దయ్యాలు పారిపోవాలి, ఓ కష్టాలు తొలగిపోవాలి, సమస్యలు తొలగిపోవాలి, కుటుంబాలు కట్టబడాలి,
కుటుంబాల్లో నెమ్మది కలగాలి. యేసయ్యా ఆ యథార్థత నాకు దయచేయి ప్రభా. నోరు తెరవండి తల్లి, తమ్ముడు నోరు తెరవండి నాయన. నెమ్మదిగా నిలబడకండి. నువ్వు నెమ్మదిగా నిలబడితే దాని అర్థం ఇంకా నువ్వు దయ్యపు మనిషిగానే ఉన్నావని దాని అర్థం. ఇంకా నువ్వు సాతాను మనిషిగా ఉన్నావని అర్థం. ఈ మధ్యాహ్న సమయమందు సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ ప్రాంగణం అంతా కూడా సంచారం చేస్తున్నాడు. ఏ బిడ్డ హృదయం ఎలాగుందో బోధించేవని హృదయాన్ని, బోధ వినేవని హృదయాన్ని పరీక్ష చేస్తూ ఉన్నాడు ఆయన. పరీక్ష చేస్తూ ఉన్నా. నీ హృదయం బాగా ఉంటే, నువ్వు వాక్యం వినే వ్యక్తి హృదయం బాగుంటే, నువ్వు చెప్పే ప్రతి మాట తీసుకువెళ్ళి వాని హృదయంలో పెట్టి అది 30, 60, 100 అంతలుగా ఫలింపచేస్తాడు. పిలువు. సంఘంలో ఫలించలేని జనం ఎంతో మంది ఉన్నారయ్యా, ఎంతో మంది ఉన్నారు బాబు. సౌండ్ పెంచిన ఆయన ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు. దయచేసి ఎంతో మంది ఏళ్ళ తరబడి అలాగే ఉన్నారు. నా తండ్రి, నేను బోధించేటప్పుడు మీరు అక్కడ ఉన్నారని, నా హృదయాన్ని వినువని హృదయాన్ని పరీక్షిస్తారని చెప్పారు. ఎంత గొప్ప దేవుడయ్యా మీరు, ఎంత గొప్ప దేవుడు. అక్కడెవరు లేరనుకున్నాం, మీరే ఉన్నారని మాకు ఇప్పుడు అర్థమయ్యాది స్వామి. దయచేసి ప్రభా, హృదయాలను పరిశీలన చేసే దేవా, అయ్యా నా మాట వింటున్నటువంటి వారి హృదయాన్ని కూడా శుభ్రము చేయి. నేను విత్తే ప్రతి మాట వారిని ఫలింపచేయని స్వామి, ఫలింపచేయని 100 అంతలుగా 1000 అంతలుగా ఫలించని ప్రభా. ప్రతి వారు ఆ రీతిగా జరగాలి తండ్రి. ఎవరి ఎదుట మేము అక్రమంగా నడుచుకోకూడదయ్యా, ఉచితంగా మేము ఆహారం భుజించకూడదయ్యా. క్రమాన్ని మాకు నేర్పించయ్యా. మా ముందున్న ప్రతి వారి గృహాన్ని మేము దర్శించాలయ్యా. యేసయ్యా, పిలువు నాయన. నోరు తెరిచి పిలవండి. ఆయన సన్నిధానంలో నోరు తెరిచి పిలవండి. కృపగల దేవుడు మన మధ్యలో కార్యం జరిగించటానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. పిలవండి నాయన, పిలవండి. గట్టిగా మీకున్న లోపాన్ని జ్ఞాపకం చేసుకొని పిలువు. ఎంత శక్తి ఉందో అంత గట్టిగా పిలువు. యేసయ్యా, పిలువు. దయ్యానికి చోటు ఇవ్వద్దు దయచేసి. పిలువు. యేసయ్యా, పిలువమ్మా, పిలువు నాయన, పిలువు. ప్రభు రాని, నీలో కార్యం జరిగించని, నీలో క్రమమైన ప్రవర్తన దయచేయని పిలువు. మీరందరూ గట్టిగా పిలిస్తే పట్టణం దద్దరిల్లాలయ్యా. ఎరికో గోడలు కూలిపోవాలయ్యా. సాతాను గోడలు కూలిపోవాలి. అనేక మంది ప్రజలకు విడుదల కలగాలి. పిలువు. యేసయ్యా, కృపగల మా తండ్రి, ప్రేమగల మా నాయన, మీరిచ్చిన కొన్ని మాటలు మీ బిడ్డలతో చెప్పడానికి కృప దయచేశారు. నేను ఎంత బలహీనుడో నేను ఎరుగుతున్న స్వామి. దయచేసి మీ బిడ్డల్లో కార్యం చేయాల్సింది మీరే. ఒక కుమార్తె అంటుంది, ప్రభా వీరిక్కడ వింటారు, ఇంటికి వెళితే మామూలేనా? బిడ్డ ఎందుకు ఆ మాట అన్నదో మాకు తెలియదు స్వామి. ఎందరిని చూశారో, ఎందరి ప్రవర్తన అలా ఉందో తెలియదు. దయచేసి స్వామి ప్రతి వారిని మీరు మార్చండి ప్రభా. ప్రతి వారిని మార్చండి. ఈ కూడిక ద్వారా అందరూ మార్పు చెందాలన్నది నా ఆశ ప్రభా. అందరూ మార్పు చెందాలన్నది నా ఆశ తండ్రి. వారితో కూడా నేను కూడా స్వామి అందరూ మార్పు చెందాలన్నది ఆశ ప్రభా.
నీ కుమార్తె ప్రయాసం వ్యర్థం కాకుండా ప్రభా 100కి 100 ఫలితం మీరు దయచేయండి. ఈ రోజు నుండి వారి పరిచర్యలో ఒక నూతనత్వం దయచేయండి స్వామి. మీరే మహిమ పొందుకోనండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.